హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న ఒక రోజు చెప్పాను కదా, ఆకుమడి ఇలా వేస్తారు, దీని నుంచి ఆ మొలకలు పీకి వేరే చోట పెడతారని చెప్పాను కదా మొన్న. మొలకలు తీయడం ఈరోజు వీడియో తీస్తున్నాను. ఆ మొలకలు వేరే చోట పెట్టడం కూడా వీడియో ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఇలా తీస్తారు మొలకలు. ఫుల్ వాటర్ పెట్టాలి. వాటర్ పెడితేనే ఇంత అలా వస్తాయి మొలకలు, లేదంటే ఇంత అలా రావు. సో ఇలా పెట్టిన తర్వాత దాన్ని చూడండి, మట్టి కూడా ఏం లేకుండా, అంటే బరువుగా ఉంటాయి కదా కట్టలో, మట్టి ఉంటే బరువుగా ఉంటుంది కదా అని మట్టి కూడా లేకుండా ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా నీటిలో క్లీన్ చేసేస్తున్నారు. దాన్ని చూడండి, కట్ట కూడా ఎంత అలా కడుతున్నారు, అది విప్పితేనే కానీ రాదో. లాస్ట్ వరకు చూడండి, మన టాలెంట్ కూడా చూద్దరు, కానీ ఇందులో చూపించలేదు, కానీ మొలకలు పెట్టడంలో మన టాలెంట్ కూడా ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి ఎంత అలా తీస్తున్నారో. ఇదంతా మొలకలు తీయడం అంటే ఆకు తీత అని కూడా అంటారు. దీనికి మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు ఉంటారు. ఈ మట్టి అంతా బరువుగా ఉంటుంది కదా, కట్ట మొయ్యడానికి బరువుగా ఉంటుంది కదా. ఇదివరకు అయితే ఈ కట్టలన్నీ ఒక కావుల్లో పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు అలా కాకుండా ఒకసారి పట్టుకెళ్తున్నారేమో. ఇదైతే పట్టుకెళ్ళడం మేము చూడలేదు, కానీ ఇదివరకు రోజుల్లో అయితే, నేను చూసే రోజుల్లో అయితే కావుడు లాంటి దాంట్లో పట్టుకుని వెళ్ళేవారు మా నాన్న వాళ్ళ రోజుల్లో అయితే, నా చిన్నప్పుడు. ఇప్పుడైతే అలా తీసుకెళ్తున్నారు అన్నది నేనైతే చూడలేదు. ఇలా జల్లేశారు ఆల్రెడీ, అంటే ఇలా ఎప్పటి నుంచి తీస్తున్నారు, ఇలా తీసిన ఆకంతా ఇలా జల్లేశారు ఆల్రెడీ. తీసి అలా వెళ్ళిపోతారు అనుకుంటే, అందుకే ఇద్దరే వచ్చారు. అంటే ఇదివరకు రోజుల్లో అయితే, నేను చూసిన రోజుల్లో 10 మంది అలా వచ్చేవారు. ఇది ఫస్ట్ మొలకలు పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఇలా పూజ చేస్తారు. భూదేవతకి పూజ చేసి స్టార్ట్ చేస్తారు. మనం తినే ప్రతి మెతుకు ఆవిడ ఇచ్చిన ప్రసాదం, ఆ ప్రసాదమే మనం తింటాము. సో ఆవిడకి పూజ చేసిన తర్వాత ఆవిడకి ప్రసాదం పెట్టి ఆవిడకి దండం పెట్టుకున్న తర్వాత పంటలు బాగా పండాలి అనేసి అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఏ పనైనా ఏదైనా సరే భూదేవత ప్రసాదమే మనం తినేది. సో తర్వాత కాడి నుంచి అక్కడ పూజ అయిపోయిన తర్వాతే వేరే వాళ్ళు చేస్తారు. ఈ చివర ఉంది కదా, ఆవిడదే ఈ పొలం అంతానే. ఆవిడ చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ మధ్యలో తాడు కూడా కట్టారు. మీరు సరిగ్గా గమనిస్తే కనిపిస్తుంది. నేను ఆ చివరికి వెళ్ళినప్పుడు మీకు సరిగ్గా చూదురు, కానీ అక్కడ తాడు కూడా కట్టారు. ఆ తాడు ఎందుకు కట్టారని అడిగితే, పిండి అది జల్లడానికి పొలంలో దిగినప్పుడు దారి ఉంటుందంట. దాని గురించి షేళ్ళు అనేసి అన్నారు. ఆ షేళ్ళు ఉండడం కోసం ఆ తాడు అలా కట్టారు. ఆ తాడు కట్టి 3 కట్టారు. ఇక్కడ ఒకటి, మధ్యలో ఒకటి, ఆ చివరి ఒకటి. అలా షేళ్ళు వదిలేసి కట్టుకుంటే ఇవి పెడితే వెళ్తారు. మొలకలు అలా పెడితే వెళ్తారు. మనకి జానపద గీతాలు కూడా ఇలా మొలకలు పెట్టేటప్పుడు వాళ్ళ టైంపాస్ కోసం పాడుకునే పాటలే జానపద గీతాలు అయినాయి. ఇప్పుడైతే ఇంకా అవేమీ లేవు. గబగబా పనులు చేసుకోవడం, వెళ్ళిపోవడం అలా ఉంది. కానీ ఇలా ఆడవాళ్ళు పని చేసేది కూడా ఎక్కడా లేదు. ఇక్కడే నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడైతే మగవాళ్ళే చేస్తున్నారు అన్నీని. ఇలా పెట్టేటప్పుడు, ఈ మొలకలు పెట్టేటప్పుడు జానపద గీతాలు అనేవి మనకు వచ్చినవి. ఇదిగో చూసారు కదా తాడు, చూడండి తాడు క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా. అలాగే ఈసారి మనం దిగాం రంగంలోకి. మనకి ఏం రాదు, కానీ ఏదో యాక్ట్ చేయడానికి దిగాము. కానీ ఆవిడ మాత్రం చాలా బాగా చెప్పింది ఎలా చేయాలి, ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు అనేది. కానీ వాళ్ళ కష్టం అయితే అర్థమైంది. ఆ బురద ఉంది కదా, అందులో కాలు పెడితే కాలు రావట్లేదు. ఆల్రెడీ నా కాలుకున్న చుట్లు పడిపోయినాయి కూడా అందులో. అంటే కాలు ఇలా పెడితే కాలు రావట్లేదు, అంత అలా ఉంటుంది. కానీ అలాంటి దాంట్లో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మళ్ళీ ఎవ్రీడే ఉండడం అంటే చాలా కష్టమైన విషయమే. మనకి మామూలుగా ఇంటి దగ్గర ఉంటేనే కాళ్ళు ఇన్ఫెక్షన్ అవి ఇవి అంటాము, కానీ వీళ్ళు మార్నింగ్ నుండి అలా ఈవినింగ్ వరకు అలా పెడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎలా పెడుతున్నారో ట్రై చేద్దాం మనం కూడా అని పెట్టాను. ముడి ఇప్పడానికి వాళ్ళు వేసారు కదా, ఇందాక ముడి చూసారు కదా, ఆ ముడి ఇప్పడానికే నాకు అరగంట టైం పెట్టింది. అది ఇప్పిన తర్వాత నాకు చేతి గుప్పుట్లో పట్టట్లేదు. అయితే ఆవిడ అన్నది, అంతా పట్టుకోవద్దామా, మీరు పక్కన కొంచెం పడిసేయండి, కొంచెం తీసుకోండి చేతిలోకి, ఆ కొంచెమే పెట్టండి, మీరు ఎక్కువ పెట్టలేరు అంటే కొంచెం అదిగా పక్కన పడిసేసాను. ఒక చిన్న కట్ట మాత్రం, ఒక చిన్న నా చేతికి పట్టే అంత తీసుకుని పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కానీ కాళ్ళు లాక్కోవడమే సరిపోతుంది నాకు పెట్టడం కన్నా. మా హస్బెండ్ మాత్రం వీడియో తీస్తూ నవ్వుతూనే అన్నారు నాన్ స్టాప్గా, నీకేం రాదు ఎందుక వచ్చి అనేసి. కానీ ట్రై చేద్దాం, రాంది ఏముంది అనేసి ఒక 4-5 మాత్రం పెట్టాను. చూడండి, నేను మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు వీడియో తీస్తాను. నేను పెట్టాను కాబట్టి ఈ పంట చాలా బాగా పండుద్ది అనేసి నేనైతే చాలాసేపు అన్నాను. నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఈ పంట అయితే చాలా బాగా పండుద్ది అనేసి. మనమైతే అంత బేగా ఏది ఒప్పుకోం కదా, ఓటమి ఒప్పుకోం కదా, ట్రై చేస్తూనే ఉన్నాం. కానీ మనకేమో అవ్వలేదు ఇదంతానే. ఇదంతా మన వల్ల అయ్యే పని కాదే అనుకున్నాను. కానీ వీడియోస్ కోసం కొంచెం ట్రై చేశాను, కానీ కొద్దిసేపు అయితే ట్రై చేశాను. కానీ వీళ్ళు పెడుతుంటే మాత్రం ఎంత కష్టపడతారో అని ఆ కష్టం మాత్రం నాకు అర్థమైంది.
ఆ బురద అంతా మనకు అంటుకోవడం. కానీ అంత కష్టపడితేనే 4 మెతుకులు మన నోట్లోకి వెళ్తున్నాయి. రైతులు అండ్ ఇలా చేసి కూలి పని చేసే వాళ్ళు వీళ్ళందరూ కష్టపడితేనే మనకు 4 మెతుకులు మన నోట్లోకి వెళ్తున్నాయి. అదంతా పట్టించుకోరు. అలాంటి వాళ్ళు మాత్రం మనం చీప్గా చూస్తాం ఎక్కడైనా కనిపిస్తే. నేనైతే ఎప్పుడు చూడను. అలాంటి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను. నేనైతే నాకు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆవిడ కూడా అంతే, నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేర్పించడానికి వాటికి వాళ్ళు పని మానుకున్నతో అరగంట టైం స్పెండ్ చేశారు. ఇలా ఆకు తీసేవాళ్ళు, ఈ మొలకలు పెట్టేవాళ్ళు కూడా నాతో అరగంట టైం స్పెండ్ చేశారు వీడియో కోసం. ఇంకా వీడియో తీసుకోమ్మా ఎంతసేపు కావాలో అంతసేపు అని అన్నారు. కానీ నాకు లేట్ అయిపోతుందని వచ్చాను. థ్యాంక్ యూ. వాళ్ళు వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.